టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు. యుక్త వయసులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తద్వారా తన టాలెంట్తో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు అంతర్జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్నారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ రాజమౌళి B29 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు పలువురు సినీ సెలబ్రిటీస్ వ్యక్తిగత ఫంక్షన్స్కి మాత్రమే హాజరవుతూ ఉన్నారు. అయితే అలా దర్శనమిస్తున్న లుక్తోనే ఫ్యాన్స్ సరిపెట్టుకుంటున్నారు. అయితే మహేష్ బాబును తెరపై చూడడానికి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఆయన కెరియర్లో సక్సెస్ అయిన సినిమాలను థియేటర్లో మళ్లీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రిలీజ్లో కూడా ఈ సినిమాలు నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయట. ఇదిలా ఉంటే ఎప్పుడు సినిమాలపైనే ఫోకస్ చేస్తూ అటు ఫ్యామిలీ కోసం మాత్రమే టైం కేటాయించే మహేష్ బాబు ఎప్పుడు కూడా వివాదాలకు వెళ్ళడు. అసలు సినీ ఇండస్ట్రీలో ఏదైనా అంశం జరిగితే దానిపై స్పందించడానికి కూడా ఆయన ముందు ఉండడు. ఇక అమ్మాయిల విషయంలో అయితే అసలే జోక్యం చేసుకోరు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబుపై భారీ ట్రోల్స్ వస్తున్నాయి. అందులోనూ అమ్మాయి విషయంలో కావడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. మహేష్ బాబు అతిథి సినిమా టైంలో జరిగిన ఘటన మళ్ళీ ఇప్పుడు వైరల్ అవ్వడంతో యాంటీ ఫ్యాన్స్ మహేష్ బాబుపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తున్న మాధవిలత హీరోయిన్గా మారకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చేసిన మొదటి సినిమా అతిథి. తెలుగులో మహేష్ బాబు హీరోగా విడుదలైన ఈ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారిగా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో చోటు చేసుకున్న ఒక ఘటనను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది మాధవిలత. ఆ ఇంటర్వ్యూలో మాధవిలత మాట్లాడుతూ, ఎదుటివారు మంచిగా మాట్లాడితే మనం కూడా మంచిగా మాట్లాడతాం. ఎవరైనా కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే అసలు నేను లెక్క చేయను. అయితే నా మొదటి సినిమా మహేష్ బాబు అతిథి. ఈ సినిమా షూటింగ్ టైంలో షాట్లో అందంగా కనిపించడానికి నేను చాలా బాగా రెడీ అయ్యాను. అదంతలోనే ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అప్పుడే మేకప్ ఎవరు వేసుకోమన్నారు అని అనగానే, అదేంటండి షాట్లో బాగా కనిపించాలంటే అందంగా రెడీ అవ్వాలి కదా అన్నాను. వెంటనే అతడు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూనే వల్గర్గా లాంగ్వేజ్ ఉపయోగించారు. నాకు బూతులు మాట్లాడితే అస్సలు నచ్చదు. అంత పెద్ద బూతు మాట్లాడితే మహేష్ బాబు నాకు ఎదురుగానే నిలబడ్డారు. కెమెరా పొజిషన్ నా మీదే ఉంది. మహేష్ బాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏంటా మాటలు, ఆడపిల్లల్ని అలా అనొచ్చా, ఎందుకలా అన్నారు అని ఏదైనా నోరెత్తి మాట్లాడొచ్చు కదా. నాకు బాగా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటూ ఆమె చెప్పారు. అయితే ఎవరైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం ఎవరికైనా. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్తో పాటు ఎదుటివారిని, ముఖ్యంగా అమ్మాయిల్ని ఎవరైనా అనవసరంగా మాట్లాడితే కనీసం బాధ్యతగా మనం ధర్మాన్ని పాటిస్తాం. కానీ మహేష్ బాబు మాత్రం తన ఎదురుగా తనతో పనిచేసే అమ్మాయిని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడుతుంటే నోరు మెదపకపోవడంతో మహేష్ బాబుపై ట్రోల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అక్కడే ఉన్నావు కదా అన్నా, నువ్వేం చేసావు, నీ ధర్మాన్ని నువ్వు మరిచావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆమె ఆవేదన మహేష్ బాబు అర్థం చేసుకుంటారా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అనే విషయంపై క్లారిటీ ఇస్తారన్నది చూడాలి.